నేనే రాజు నేనే మంత్రి అన్న స్టైల్లో తాజాగా బకింపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ వరుస ప్రకటనలతో రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. విజయం సాధించి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే తనకు ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ఇంటింటి పర్యటన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ సాధారణ ఎన్నికల హామీలకు భిన్నంగా ప్రజల రోజువారీ సమస్యలకు త్వరితగతిన పరిష్కారాలు చూపించేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. నిరుద్యోగ యువతకు 10,000 ఉద్యోగాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం, పేద వృద్ధులకు నెలకు 1,100 రూపాయల సహాయం. ఇలాంటి సంచలనమైన ప్రకటనలు చేయడం, గెలిచిన వెంటనే దానిని వేగంగా అమలు చేయడం, పలు అంశాలపై దృష్టి పెట్టడంతో రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలులోకి రావడానికి పుష్కర కాలమంత సమయం పడుతుంది. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం ప్రైవేట్ రంగంలోని తన పరిచయాలను ఉపయోగించి ఉద్యోగాలు కల్పిస్తానని, త్వరితగతిన చర్యలు తీసుకుంటానని చెప్పడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. అలాగే విద్య విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను రెండింటినీ పరిగణలోకి తీసుకోవడం, వృద్ధులకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పడం, సమాజంలోని వివిధ వర్గాలను ఒకేసారి ప్రభావితం చేసే బహుళ స్థాయి కార్యక్రమంగా కనిపిస్తోంది. ఈ చర్యల ప్రభావం బీహార్ బకింపూర్ నియోజకవర్గంకే పరిమితం కాకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సామాన్యుల దగ్గర నుండి అందరూ సోషల్ మీడియాలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సమాజం మార్పు కోసం సొంత పరిచయాలతో ఇలా చేస్తే మన దేశంలో పలుకుబడి ఉన్న లీడర్లు చాలా మంది ఉన్నారు. అందులో మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న లీడర్లు కోకొల్లలు. వారికి పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నా ఇంతవరకు ఇలా ఏ ప్రకటన చేయలేదు. ఏమున్నా ప్రభుత్వం చూసుకుంటుందిలే అని దాటవేసేవారు. కానీ నిజానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనుకుంటే వాళ్ళు పరిచయాలతో ప్రజల సమస్యలు సగం తీరినట్టే. మరి వేచి చూడాలి, ప్రశాంత్ కిషోర్ చూపిన ఈ దారిలో ఎవరెవరు నడుస్తారో, ఎంతమంది నిరుద్యోగులు బాగుపడతారో.